సరే ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మొన్న 3 డేస్ అయింది. గ్రూప్ సెకండ్ గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ క్లియర్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఎయ్యాలి అని జెప్పేసి అన్నారు. దానికి సంబంధించి చాలా మంది విద్యార్థులంతా రోడ్ల పైన తిరుగుతుంటే అప్పుడు మాత్రం హాస్పిటలైజ్ అయినరు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం వచ్చాడు. ఇప్పుడు ఆయనకి అమ్మాయిలకి ప్రాణం అన్నాడు, దాని గురించి రాలా. అమ్మాయిలు రేపులు జరుగుతున్న రాలా, మర్డర్లు జరుగుతున్నాయి, అట్లా ఆరోగ్యం బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు అంటున్నారు, అది అంటున్నారు, షూటింగ్లు చేస్తున్నాడు అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అది కూడా అబద్ధాలే. ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియదు. ఒళ్ళు బాగాలేదంటే పాపం ఆయన కొన్ని చోట్ల ఒళ్ళు బాగాలేదు, రోజు హాస్పిటల్కి వెళ్తాడు కొంతమంది, ఇంకో రూమర్స్. కొన్ని చోట్ల ఆయన ధ్యానంలో ఉన్నాడని, ఏదేదో రకరకాల రూమర్స్. మళ్ళీ అక్కడికి వెళ్తాడు, స్నానం చేసి వస్తాడు, కుంభమేళకి వెళ్తాడు, స్నానం చేస్తాడు, ఇంకెవరిదో ప్రమాణ స్వీకారం వెళ్తాడు. మిగతా ఎందుకంటే మాట్లాడటానికి అర్హుడు కాదు. ఇప్పుడు అర్హత యోగ్యత కోల్పోయాడు పవన్ కళ్యాణ్. ఏమైనా మాట్లాడినా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేవు. నువ్వు ఒకటి కాదు అబద్ధం ఆడింది. చంద్రబాబు ఆడతాడు అందరికీ తెలుసు. చంద్రబాబు కన్నా మించి నువ్వు అబద్ధాలు ఆడేసావు. అది ప్రజలు, నువ్వు చంద్రబాబు ఆడతాడు తెలుసయ్యా, అయినా నువ్వు ఉన్నావు పక్కన, ఏదో 6 అడుగుల బుల్లెట్ ఉన్నావు, ఏదో పీకేస్తావు, ఆయన పేరులో పీకే ఉంది కదా అందుకని పీకేస్తావు అనుకున్నావు. నువ్వు ఇక్కడ అందరిని సకరాకిస్తావని నువ్వు ఒక తుస్మనే బుల్లెట్ అని మాకు అర్థం చేసేసావు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఏంటి, ఎప్పుడు మాట్లాడతావు స్పెషల్ స్టేటస్ గురించి? వైజాగ్లో డబ్బులు ఇచ్చి, కేంద్రం ఇచ్చిన డబ్బులు కేవలం అప్పులు తీర్చడానికి, ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వట్లేదు. దాని గురించి ఎప్పుడు మాట్లాడతావు? నా ప్రాణం ఇస్తాను, నా ప్రాణం అడ్డేస్తాను కదా, ఆ గొంతు ఏమైంది? 6 హామీలకు సూపర్ 6కి నేను సంవత్సరం అవగానే, ఎన్నికలు అవగానే మొదటి నెలే అని డామ్ డూమ్ డకార్ డబాక్ అని డబ్బా కవులు మాట్లాడావు కదా. ఇప్పుడు మరి అన్నీ ఏమైంది? నిరుద్యోగులు 3000 భృతి అడగవే, ఎక్కడ ఫ్రీ బస్సు అడగవే, ఎక్కడ 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి నెలకు 15,000 అడగవే, రైతులకి ఎక్కడ 20,000 అడగవే. నోరు ఏమైపోయింది? నోరు బొంగురుపోయిందా? లేకపోతే నీ పౌరుషాన్ని దీన్ని ఎవరికైనా తాకట్టు పెట్టావా? లేకపోతే నీలో చీమునెత్తులు చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్? ప్రశ్నలు అడగడానికి వచ్చాడు, నువ్వే ఒక ప్రశ్నగా మిగిలిపోయావా? కొంచెం బుద్ధి తెచ్చుకుని, మనం ఏమిటి, ప్రజలు మనకు ఎందుకు ఓట్లేశారు, మనలో ఏమి చూసి నమ్మారు, మన ఆవేశాన్ని చూసి నమ్మారు. అది ఆలోచన లేని ఆవేశము, ఒక విధానము సిద్ధాంతము లేని ఆవేశము. అది కేవలం రాద్ధాంతమే తప్పితే ఇంకోటి కాదు, సిద్ధాంతం కాదని ప్రజలు అనుకుంటున్నారు. అలా కాదయ్యా, ప్రజలకి కొంచెం నిజాయితీగా ఉంటుంది. నిజాయితీ, ప్రజల ముందు నిజాయితీ కోల్పోయినాక నువ్వేమి నాయకుడు అయ్యా? ప్రజలకు నీ నోటితో చెప్పిన మాట ఎవరో చెప్పారు. నీ నోటి ఆ మేనిఫెస్టోను కూడా బీజేపీ వాళ్ళు దూరం వెళ్ళారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడటానికి లేదు, ఆ రోజు ఈ మేనిఫెస్టో మేము అనుకూలం కాదు, దూరం ఉన్నారు. నువ్వు పక్కన నుంచి నీ ఫోటో దిగావు కదా, దాని మీద ఫోటో కూడా ఎత్తుకున్నావు కదా. ఇప్పుడు మాట్లాడాలి మరి నువ్వు. ఇది ప్రజల విషయం, సినిమా కాదు, సినిమా షూటింగ్లు కాదు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్లు ఓకే, నువ్వు కాదు డూప్ వేసి చేస్తారు, కొన్ని డూపులు తీసుకోండి అయ్యా నేను చేస్తాను. ఇది రాజకీయం, ప్రజా జీవితం, ప్రజల జీవితాలతో నువ్వు డూపులు చేస్తారు. నేను పైకి వచ్చి హడావిడి చేసి వెళ్తానంటే కుదరదు. మనిషిలో ఒక నిజాయితీ కావాలి, ఒక నీతి రీతి కావాలి పవన్. ఆ నీతి రీతి నిజాయితీ తప్పిన తర్వాత అనవసరం, ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్, ఈ ఫీల్డ్లో ఓకే, నీ ఫీల్డ్లో నీకు ఉంది, అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది, ఉన్నది అక్కడ చూసుకో. అక్కడ నీ డైలాగులు, నీ మాటలు, ఎవరు రాసిచ్చే మాటలు మాట్లాడతావో, నీ డైలాగ్ ఆవేశం మాట్లాడతావో, 2000 పుస్తకాలు చదివానంటే ఏ పుస్తకంలో డైలాగ్ గుర్తుండి చెప్తావో చెప్పుకో. కానీ సార్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఏపీ అసెంబ్లీకి సంబంధించి మాట్లాడితే, ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అంటే ఇప్పుడు గ్రూప్ కి సంబంధించి ఇంతవరకు వైఎస్ జగన్ కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడైనా మాట్లాడి ఉంటే బాగుండేది. ఇలా వాకౌట్ అవ్వడం వల్ల ప్రజలు శుభ్రంగా అంగీకరిస్తారు. కరెక్టు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ సన్నాసి గోల మధ్య వీడు చేయబోయే జబర్దస్త్ కామెడీ షో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ షోకి అవకాశం ఎందుకు? వాళ్ళేమి పద్ధతులు నడపలేదు. వాళ్ళు ఇప్పుడు డైవర్షన్, ఈ స్టూడెంట్స్ విషయాలను డైవర్ట్ చేయడానికి ఇది వాడుకుందాం అనుకున్నారు. ఇది రివర్స్ అయింది, ఇప్పుడు వాడుకుంటున్నారు.
చర్చించండి, మీరు మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి. ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడు విద్యార్థుల గురించి. పవన్ వచ్చి జగన్ వచ్చి మాట్లాడాలి, మీరు మాట్లాడండి. పాలకపక్షం మీరు కదా సమాధానాలు చెప్పాల్సింది ప్రజలకి. జగన్ కాదు కదా సమాధానం చెప్పాల్సింది, మీరు చెప్పాలి సమాధానం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు పాలనలో ఉన్నారు, ప్రజలకు జవాబుదారి మీరు. మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి దాని గురించి. పవన్ అసెంబ్లీలో మరి పవన్ మాట్లాడండి ఈ విషయం గురించి. చంద్రబాబుకు తైతక్కదలాడతాడా లేదా చంద్రబాబును ప్రశ్నిస్తాడా చూద్దాం. అడగండి. జగన్ మీద తోసేసి జగన్ మీద డైవర్ట్ చేసేసి తప్పించుకుందామంటే కుదరదు. ఈ డ్రామాలు సాగవు, ఎంతకాలం సాగుతాయి. ఇప్పుడు మీకు నుంచి చిత్తశుద్ధి అంటే అసెంబ్లీలో చర్చించండి ఆ విషయం మీద. మీరు పాలకపక్షం, మీరు జవాబుదారి, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ మీద నెట్టేసేసి జగన్ అడగచ్చు కదా, జగన్ అడుగు మీరు అధికారంలోకి వచ్చింది పేకనా? అడగండి, మీరు అడగండి, మీరు చర్చించండి. పవన్ ఏం మాట్లాడతావు విందాం. పవన్ చంద్రబాబుకు జాల వేస్తాడా, తైతక్కలాడతాడా, ఏదో ప్రశ్నిస్తాడా చూద్దాం. చేయండి, కానీ ఆ నిజాయితీ చూపించండి ప్రజల ముందు అసెంబ్లీలో. అధికార పక్షం మాత్రం ఏమంటుందంటే, అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపుతామని, ప్రశ్నిస్తామని ఇప్పుడు ఇలా వాకౌట్ చేశారు అని అంటున్నారు. వీళ్ళ మొహం, వీళ్ళు ప్రశ్నించేదండి, వీళ్ళని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు? ఊనే గాలి మాటలు ఎక్కి మాట్లాడటానికి ఉందమ్మా రాజకీయాల్లో. ఈ తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం గ్యాంగ్ మరీ విచ్చలవిడిగా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేవన్నీ వేదాలు, అదే మాట ఇంకోళ్ళు మాట్లాడితే అది బూతుల కింద మాట్లాడతారు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. వాళ్ళకి ఏదో 4 పేపర్లు 4 మీడియా ఉంది, ఏవో కొట్టుకుంటారు డబ్బా. ఆ సొంత డబ్బా కొట్టుకుంటాం వల్ల వాళ్ళకి ఉంది, ప్రజల్లో లేదు. వీళ్ళ డబ్బా ఈ మీడియాలోనూ వీటిలోనే తప్పితే, పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాను పేపర్లు తప్పితే ప్రజల్లో లేదు. ప్రజల్లో చీ కొడుతున్నారు, చీదరించుకుంటున్నారు, చీ పో తూ అంటున్నారు, ఉమ్మేయటానికి సిద్ధంగా, కాండ్రించి ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ప్రజలు ఎక్కడ నిలదీస్తారు. ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఎందుకు దాక్కుంటున్నా అంటే, బయట జనాల్లోకి వెళ్తే అడుగుతారు. 32,000 అమ్మాయిలు ఏమైంది పవన్ కళ్యాణ్, స్పెషల్ స్టేటస్ ఏమైంది పవన్ కళ్యాణ్, 6 హామీలు ఏమైంది పవన్ కళ్యాణ్, ఈ డ్రామాలు ఎన్నాళ్ళు చేస్తావు, హోమ్ మినిస్ట్రీకి సంబంధం లేని లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలో కదా ఉంది, చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంది కదా. చంద్రబాబుని అడిగే ధైర్యం లేక ఆ అనితను పట్టుకునేదో మాట్లాడతావేంటి పవన్ కళ్యాణ్? అదే ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదా? అసలు డిప్యూటీ హోమ్ మినిస్టర్ అంటే కేవలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే జస్ట్ అనదర్ 1 మినిస్టర్, అంతేకాని స్పెషల్ రాజ్యాంగం లేదు పవన్ కళ్యాణ్, తెలుసుకో. నువ్వు మామూలు మంత్రి లాంటివే, నీకేమి నువ్వు ముఖ్యమంత్రి తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోతున్నావు. దానికే సైలెంట్గా చంద్రబాబు కొట్టాడు దెబ్బ. ఆయన ఎవరు పరిధిలో వాళ్ళు మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడాలి. ఇప్పుడు నోరు పూసుకున్నావు కనుక నువ్వేంటి అసలు తెలుసుకో. నువ్వు తెలుసుకోకుండా నిన్ను గురించి నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీ స్థాయి ఏంటో తెలుసుకో. నువ్వు వన్ అమాంగ్ ది మినిస్టర్స్ అంతే. నువ్వేదో ఫీల్ అయిపోయి నేనే సీఎం అని ఎన్ని మాట్లాడతావు, డ్రామాలు ఎన్ని చేస్తావు. ఆ షిప్ను ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ వెళ్ళిపోయి కెమెరాలు తీసుకెళ్ళి సీజ్ ది షిప్ అని ఒక డైలాగు ఇలా వస్తే మరి ఆ సీజ్ ది షిప్ అని అన్నవాడివి కేంద్రం షట్ యువర్ మౌత్, దాన్ని ఎవరు ఆపడానికి లేదు, ఆ షిప్ వెళ్ళనివ్వండి అన్నారు. మరి మాట్లాడవే, అది కూడా తెలియదు, అది ఎవరు అధీనంలో ఉంది, ఎవరు చేయాలి కూడా తెలియకుండా నువ్వేదో హాఫ్ నాలెడ్జ్ తోటి అర్ధజ్ఞానంతో ఏదో మాట్లాడేస్తూ ఉంటే ఎన్నాళ్ళు నమ్ముతారు ప్రజలు? ముందు ఆవేశంగా నమ్మారు, ఇప్పుడు ఆయన ఫ్యాన్సే తిట్టుకుంటున్నారు, ఊర్లోకి వెళ్ళలేకపోతున్నారు ప్రజల మధ్యకి. ఆ అమ్మాయిలు ఆడపిల్లలు అఘాయిత్యాలు జరుగుతుంటే మాట్లాడు, మర్డర్లు జరుగుతుంటే మాట్లాడు, ప్రశ్నించడానికే వచ్చారంటాడు. ఎన్నాళ్ళు మరి ఏం ప్రశ్నిస్తున్నాడు? నాకు నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ ఏంటి, నాకు సీఎంగా నన్ను చేస్తారా, లేకపోతే లోకేష్ తీసుకెళ్తారా, నేనేం చేయాలి, ఇదే ప్రశ్న. ఇప్పుడు అదే ప్రశ్నలో ఉన్నాడు అంతే. నన్ను సీఎంగా సీఎం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో నేను సీఎమా, లోకేష్ సీఎమా, ఎవరికి? చంద్రబాబు లోకేష్కి. మరి నేనేం చేయాలి? మోడీ గారు నాకు అభయహసిస్తారా, నేను చంద్రబాబు వెనుగుడు పొడిచి వచ్చేస్తాను అని అక్కడ వీటిలో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు, ప్రశ్నించట్లేదు అని అంటున్నారు. కానీ దాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి 50 కోట్లు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దువ్వాడ శ్రీనివాస్ గారే అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడా తీసుకోలేదా, అది ఏ ఆధారాలతో ఆయన అన్నాడో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడా తీసుకోలేదా తర్వాత విషయం. డబ్బు తీసుకుని ప్రశ్నించట్లేదా, లేదు అతని విజ్ఞానమే అంతానా, అతని కెపాసిటీనే అంతనా? నా ఉద్దేశంలో ఇవన్నీ కాదు అతని కెపాసిటీ. ఎందుకంటే ఆరంభం నుంచి అతని రాజకీయ ప్రయాణం 12 ఏళ్ళు చూస్తే
అతను మాట్లాడిన మాటకి ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. నిన్నేం మాట్లాడాడు, ఇవాళ మాట్లాడేది అర్థం ఉండదు. ఇవాళ మాట్లాడే దానికి రేపు మాట్లాడిపోయేది సంబంధం ఉండదు. ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఉల్టా పల్టా చేస్తాడో తెలియదు. ఆవేశంలో మాట్లాడే వాళ్ళు ఇంతే. ఆలోచన లేకుండా ఒక సిద్ధాంతము, ఒక విధానము, ఒక పద్ధతి, ఇది లేని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆవేశంలో మాట్లాడితే ఇతను ఒట్టి ఆవేశపరుడు తప్పితే, ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో చూపించే ఆవేశం తప్పితే ఇతనికి విచక్షణ లేదు, విజ్ఞత లేదు, అర్ధజ్ఞాని, అజ్ఞాని, ఆ, ఆవేశపరుడు, ఆలోచన లేని ఆవేశపరుడు, అంతే తప్పితే ఇతను అనేది నా ఎక్స్పీరియన్స్లో అతను అంతే. ఇతను నమ్ముకుని కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టే. సార్ ఇప్పుడు ఇదే గ్రూప్ 2 విషయానికి వస్తే మళ్ళీ ప్రజలు అంటే యూత్ ఎవరైతే ఉన్నారో యువగలం అని చెప్పేసి లోకేష్ చాలా అంటే పాదయాత్ర చేశారు, దాని వల్లనే హిట్ అయింది అని కూడా అంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 పిల్లలు అంటే విద్యార్థులు రోడ్డు పైకి వచ్చినా కూడా అసలు ఆయన వెళ్ళి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడనేమో ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు విద్యార్థులు. దీని గురించి అదే ఇప్పుడు పవన్ మాట్లాడాలి. ఈ సొల్లు కవులు కావు వచ్చేసేసి నాకన్నా ఒక సీట్ ఎక్కువ వచ్చిన ఈ సొల్లు కవులు కాదు. బాధ్యత, పరిపాలన. విద్యార్థుల విషయంలో మాట్లాడు, విద్యార్థుల విషయంలో మాట్లాడు, ప్రభుత్వాన్ని నిలది, చంద్రబాబు నిలది, అడుగు, ప్రశ్నించి ప్రజల తరపున నిలబడు. మళ్ళీ అది ఆ దమ్ము లేదు. ఎక్కడ ఉంటే ఇది కూడా కూడదేమో, ఈ పదవి కూడా కూడదేస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకి నువ్వు ఉంటే